హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. దేశవ్యాప్తంగా వైద్య విద్యా ప్రవేశాల కోసం జరిగే నీట్ యూజీ 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్ మళ్ళీ రీకండక్ట్ చేయడానికి ఎన్టీఏ వారు డేట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మే నెల 3వ తేదీ నీట్ యూజీ 2026 ఎగ్జామ్ జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ ఎగ్జామ్ రాజస్థాన్లో పేపర్ లీక్ అయిందని మే 10వ తేదీ, మే 12వ తేదీ వరుసగా ఎన్టీఏ వారు నోటిఫికేషన్లు జారీ చేస్తూ మే 12వ తేదీ ఈ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేస్తున్నామని అనౌన్స్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. విద్యార్థులందరూ కూడా దేశం మొత్తం దీనిపై ఆందోళనలు చేపట్టారు. ఎక్కడో ఏదో తప్పు జరిగితే అందరికీ కూడా ఇబ్బంది కలిగిస్తున్నారు. ఎన్టీఏ వారు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా తప్పులు చేస్తుంటారు అని విద్యార్థులందరూ కూడా ఆందోళన చేయటం జరిగింది. కానీ నీట్ యూజీ 2026 మే 3వ తేదీ జరిగిన ఎగ్జామ్కి 4 రోజుల ముందే పేపర్ లీక్ అయిందని, అది కూడా రాజస్థాన్లో లీక్ అయిందని, దీనిపై సిబిఐ ఎంక్వైరీ జరగగా 5 మందిని అరెస్ట్ చేయటం జరిగింది. ఆ 5 మందిలో రాజస్థాన్కి చెందిన ఒక బీజేపీ కీలక నేత కూడా ఉన్నట్లు అనౌన్స్మెంట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో, కేంద్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్తో మళ్ళీ రీ ఎగ్జామ్ను కండక్ట్ చేయడానికి ఎన్టీఏ వారు డేటు అనౌన్స్మెంట్ చేయటమైనది. జూన్ 21వ తేదీ ఈ నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ని కండక్ట్ చేసేందుకు ఎన్టీఏ వారు అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్లో న్యూస్ అయితే రాలేదు, కానీ ట్విట్టర్ ద్వారా అంటే ఎక్స్ ఖాతా ద్వారా సందేశాన్ని అయితే ఎన్టీఏ వారు ఇవ్వటం జరిగింది. కాబట్టి విద్యార్థులందరూ కూడా దేశం మొత్తం మీద 23 లక్షల మంది అంటే 22,79,000 మంది ఈ ఎగ్జామ్ రాయటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 58,000 మంది, తెలంగాణ రాష్ట్రంలో 73,000 మంది ఈ ఎగ్జామ్ని రాయటం జరిగింది. ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విద్యార్థులు 1,30,000 మంది పైనే ఈ ఎగ్జామ్ రాస్తున్నారు. మళ్ళీ నీట్ యూజీ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ జూన్ 21వ తేదీ కండక్ట్ చేస్తున్నామని ఎన్టీఏ వారు చెబుతున్నారు. కాబట్టి 5 రోజుల ముందు మళ్ళీ అడ్మిట్ కార్డులు రీఇష్యూ చేస్తారు. మీ సెంటరు వారం రోజుల ముందుగానే మీ అందరికీ కూడా సమాచారాన్ని ఎన్టీఏ వారు అందించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరికీ కూడా ఈ సమాచారం వాల్యుబుల్ సమాచారం అని నేను అనుకుంటున్నాను. ఎగ్జామ్కి ప్రతి ఒక్కరూ కూడా ఇంకా బాగా ప్రిపేర్ కావాలని, గతంలో వాళ్ళు ఎగ్జామ్ రాసినప్పుడు ఎవరైతే తక్కువ మార్కులు వచ్చి బాధపడుతుంటారో, కొంతమంది కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది ఎగ్జామ్ రాయలేకపోయారు, వాళ్ళందరూ కూడా మంచి అవకాశం అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి విద్యార్థులందరూ కూడా బాగా ఎగ్జామ్ రాయాలని వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. వైద్య విద్యా ప్రవేశాలకు నిర్వహించే ఈ నీట్ యూజీ 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్ జూన్ 21వ తేదీ జరుగుతుంది. సెప్టెంబర్ నెలకి కౌన్సిలింగ్ ప్రక్రియ అనేది మొదలైపోతుంది. అక్టోబర్ 1 లోపల క్లాసులు కూడా స్టార్ట్ అయ్యే అవకాశం మెండుగా ఉన్నాయి. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా బాగా ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలని, ఈ మధ్యలో ఏదైనా కొత్త అప్డేట్స్ వస్తే ఎన్టీఏ నుండి మీ అందరికీ తెలియపరుస్తానని వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్.